విదుషీమణి నిగర్వి సహృదయులు అపున సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన భీమని ఒంగోలు ఉప విద్యా శాఖాధికారిని నేడు పదవీ విరమణ చేస్తున్న మహిళ గుణవంతురాలు శ్రీమతి జె అనితా రోసరాణి గారికి ప్రేమతో సమర్పించు అభినందన చందన నా అన్న సహృదయ మైకేలు న్యాయపథము గుంటూరు పట్టణ మమత సమత పట్టుదలకు రూపు పనిలోన నేర్పు ఉన్నతాపీసరై సన్నుతింప పదవులకు నిలిచి అధికార మన్ననలు అరయ పొంది విద్యల నేర్పిడి వివిధ గురువులకు స్ఫూర్తిని మతల్లియవు జయము మీకు ఆత్మీయ అభినందనలతో ప్రథమోపాధ్యాయ సంఘము ప్రకాశం జిల్లా శాఖ ఒంగోలు. మేడం గారి అభిమానులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా క్రమశిక్షణగా వరుసగా డైట్ మైనంపాడు ప్రిన్సిపాల్ గారు వారి యొక్క సిబ్బంది డైట్ మైనంపాడు ప్రిన్సిపాల్ గారు వారి యొక్క సిబ్బంది వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రార్థన. అయినప్పటికీ కూడా విద్యాశాఖలో ఆ మేడంకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎప్పటికీ కూడా మనతో ఫాలో అయ్యేటువంటి ఆ మనసుని ఆవిడ ఉన్నటువంటి సర్వీస్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండాల్సిన అవకాశం విద్యాశాఖకి ఉంది, అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ, అన్నిటికంటే ముందుగా ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి మేడం గారి కుటుంబ బంధువులు, నిజంగా మనసు ఒక ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఒక తల్లిగా మేడం గారి మాదరు పేరు ప్రకాశం గారు అన్నారు, ప్రకాశం జిల్లా. మరి మేడం గారి తల్లి ఆధ్వర్యంలో, ఒక తమ్ముని ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, భర్త ఆధ్వర్యంలో ఆ మేడం గారి సర్వీస్ 37 years సర్వీస్ ఊహించని స్థాయికి ఎదిగినప్పటికీ కూడా, ఎంత ఎత్తుకి ఎదిగినా సరే చక్కగా అంత ఒదిగి ఉన్నటువంటి అనితా రోసరాణి గారి సర్వీసెస్ని నేను ఈ 4-5 months నుంచి తీసుకున్నటువంటి సర్వీసెస్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మేడంని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మేడం సర్వీసెస్ ఎందుకు ఇంతగా ప్రతి ఒక్క క్షణాన్ని మనసుని మీకు వేదిక పైన చాలా డిఈఓగా మీ ముందుకు తెలియజేయాల్సిన విషయాలు చెప్పాల్సి వస్తే, మన పిడి కృష్ణ గారు చెప్పనండి, మన సామా సుబ్బారావు చెప్పనండి, కిషోర్ గారు చెప్పనండి, వీళ్ళందరూ చాలా కాలం సర్వీసెస్ కలిసి ఉన్నటువంటి సర్వీసెస్లో భాగంగా మేడం గారికి ఇంత సర్వీస్లో ఏవైతే ఆ అనుభవాలు తెలియజేశారో, నేను ఫిబ్రవరి మంత్ నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు కూడా అంతకన్నా హార్డ్ వర్క్, అంతకన్నా సీరియస్ ఇష్యూస్. మీకు 2-3 విషయాలు చెప్పాలంటే, ఫస్ట్ రావడంతో ఎగ్జామినేషన్స్, స్పాట్ వాల్యుయేషన్స్, ఎలక్షన్స్, ఆ తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్స్, ఆ తర్వాత